హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనిఫర్ లైఫ్ స్టైల్ కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు సండే వ్లాగ్, చిన్న వ్లాగ్ అనేది తీద్దామని. సో మార్నింగ్ వెదర్ అనేది చాలా కూల్గా, క్లైమేట్ చాలా బాగుంది. అండ్ కొంచెం సండే కదా, అందరూ ఇంట్లోనే ఉన్నారు. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ రష్గా ఉంటుంది. అండ్ ఈరోజు ఆదివారం, ఆడవాళ్ళకి సెలవు అంటారు కదా. అండ్ ఈరోజు రెసిపీస్ ఏం చేస్తున్నాం ఏంటి కూడా చెప్తాను. అండ్ ఎగ్ దోశ అనేది వేసుకున్నాము ఇంట్లోనే. అండ్ ప్లెయిన్ దోశ అండ్ ఎగ్ దోశ, మసాలా దోశ అవి వేసుకున్నాను అనమాట స్పెషల్గాని. అండ్ లంచ్ వచ్చేసరికి సీని ప్రిపేర్ చేశారు. మా అమ్మాయికి హెయిర్ కేర్ అనేది, హెయిర్ ఒత్తుగా పల్చగా ఉన్న వాళ్ళకి ఒత్తుగా కనబడడానికి ఏ ప్యాక్ వేసుకుంటే బాగుంటుంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మా అమ్మాయికి అయితే హెయిర్ ప్యాక్ ఇదే పెడుతున్నాను. అండ్ న్యాచురల్ హెయిర్ ప్యాకే, అదేంటో మీకు చెప్తాను. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఈరోజు మా హస్బెండే ప్రిపేర్ చేశారు. బిర్యానీ అది ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ కర్రీ కూడా ఆయనే ప్రిపేర్ చేస్తున్నారు. సో అది కలిపేసి ఉంచే బిర్యానీకి చికెన్ అనేది. సో మా అమ్మాయికి హెడ్ బాత్ అయిపోయింది. హెడ్ బాత్కి అయితే చాలా కష్టపడాలి నిజంగానే. అండ్ అంతా పిప్పుగా ఉంది, అంతా తీసాము. సో ఇలాగ మనకి ఒత్తుగా షైనీగా ఉంటుంది. అండ్ కర్లీ హెయిర్ వరకు అయితే ఇంకా ఒత్తుగా ఉంటుంది. సో మా ఇద్దరికి పెట్టుకున్నాము ఆ ప్యాక్ అనేది. నేను పెట్టుకున్నాను, మా అమ్మాయికి కూడా పెట్టాను. చాలామంది అడుగుతారు ఏం పెడతారని హెయిర్కి. నోను తనే ఒక్కదే కూర్చొని ఆడుకుంటుంది. ఆడుకోమని చెప్తుంది కానీ నేను ఏం ఆడుకుంటాను పిల్లలతోని. తన్నే కూర్చొని ఆడుకోమన్నాను. పాపం ఒక్కదే ఆడుకుంటుంది, ఇంకెవరు తోడలేక తనే ఆడుకుంటుంది అనమాట. పాపం నా మీద అలిగింది. సో ఆ తర్వాత ఆయన ఫుడ్ అది తనే చేస్తారు. అండ్ నేనేమో నాకు హాలిడే అనమాట. లంచ్ దగ్గర డిన్నర్కి లంచ్ ఫుల్ హాలిడే నాకు. జస్ట్ ఫ్రై మాత్రమే చేశాను. సో తనేమో బొమ్మలు చూసుకుంటూ ఏదో కాసేపు అలాగా ఆడుకుంటుంది, టీవీ చూస్తూ. ఏదో సాంగ్ వస్తే దానికి చూసుకుంటూ డ్యాన్స్ చేస్తుంది అంతే. వాళ్ళ డాడీ ఇద్దరు కలిపి ఎంజాయ్ ఇద్దరు ఆడుకుంటున్నారు. బిర్యానీ రెడీ అయిపోయిందని, చికెన్ దమ్ బిర్యానీ. సో ఆయన చాలా బాగా చేస్తారు. సో ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేనైతే లివర్ ఫ్రై చేశాను. దానికి కావాల్సిన పెప్పర్ తీసుకున్నాను, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు తీసుకున్నాను. ఇవి లైట్గా ఫ్రై చేయాలన్నమాట. అండ్ ఎండుమిర్చి ఒక 3 తీసుకున్నాను. అండ్ వెల్లుల్లి కూడా తీసుకున్నాను. ఇవి నేను ఏం చేశానంటే లైట్గా ఫ్రై చేయాలి మనం, ఆయిల్ వేయకుండా. సో ఆయిల్ వేస్తే లైట్గా ఫ్రై చేశాను. సో ఇలా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈరోజు కొంచెం నేను ఓన్లీ లివర్ ఫ్రై ఒకటి చేశాను. కర్రీ అండ్ బిర్యానీ మాత్రం, దమ్ బిర్యానీ మాత్రం ఆయనే ప్రిపేర్ చేస్తారు. సో ఇది కూడా ఆయనకి ఇస్తే ఏం బాగుంటుంది, అందు గురించే నేను ఇది ప్రిపేర్ చేశాను. అండ్ అలాగా సండే వచ్చేసరికి నాకు మాత్రం కొంచెం ఫ్రీ అనమాట ఉండాలి. సో ఫ్రెష్ లివర్స్ లీసిస్ దాంట్లో తీసుకున్న ఆన్లైన్ యాప్ ద్వారా తీసుకున్నాము. చాలా ఫ్రెష్గా క్లీన్ చేసి ఇచ్చారు. సో ఇవి కొత్తిమీర కొన్ని తీసుకున్నాను. కొత్తిమీర కూడా కొంచెం లైట్గా ఫ్రై చేశాను. లైట్గా ఫ్రై చేసి నేను ఇవి పొడుం చేయాలి. ఈ పొడుం మాత్రమే ఫ్రైలో వేసాను. సో చాలా టేస్టీగా ఉంటుంది అండి. చాలా మనకి రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. అలానే మరీ స్పైసీ కాకుండా లిమిట్గా ఉండాలి. స్పైసీ అనేది ఎక్కువ ఉండకూడదు. కొన్ని ఆనియన్స్ అవి తీసుకున్నాను, సన్నంగా కట్ చేసి. అండ్ చిల్లీస్ ఏమో గంటలు పెట్టి వదిలేసాను. అవి కూడా ఇవి ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఏపిన ఇవి ఉన్నాయి కదా, వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసాను పౌడర్ లాగా చేయడానికి. సో ఇప్పుడు ప్యాన్ ఒకటి తీసుకొని ఆ ప్యాన్లోని కొంచెం తగిన ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత తగిన ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో తగిన ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని, ఉల్లిపాయలు అవి కొంచెం మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అండ్ చికెన్ కర్రీ కూడా కొంచెం ఒక వేపేమో చికెన్ కర్రీ కూడా చేస్తాము. అండ్ నేనేమో లివర్ ఫ్రై అనేది చేస్తున్నాను, ఆయనేమో చికెన్ కర్రీ అనేది వండుతున్నారు. ఇప్పుడు ఈ లివర్ ఫ్రైలోకి కొంచెం
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. దానివల్ల ఉల్లిపాయలు కూడా తొందరగా వేగుతాయి. సో ఇలాగ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం సాల్ట్ అండ్ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి. ఆనియన్స్ కొంచెం మనం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి చిల్లీస్ అనేది వేసాను. ఇవి కూడా ఆనియన్స్తో పాటు కొంచెం మనం ఫ్రై చేయాలి. చేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న లివర్స్ అవి ఇందులో వేయాలి. ఇప్పుడు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వీటిని మగ్గనివ్వాలి ఆయిల్లోని. ఆ తర్వాత మనం పొడుము చేసి పెట్టుకున్న ఈ మసాలాలు ఉన్నాయి కదా, మనం మిరియాలు, కొత్తిమీర అవన్నీ ఫ్రై చేసి పొడుము పెట్టుకున్నాం కదా, పొడుము అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో వాటర్ ఏం యాడ్ చేయొద్దు ఫస్ట్, ఎందుకంటే మనకి కొంచెం వాటర్ అనేది ప్రజెంట్ అవి ఉంటుంది లివర్లో కూడా, కనుక మనం మూత పెట్టి ఆవిరికి కొంచెం ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేయాలి. సో కుక్ చేసిన తర్వాత కొంచెం మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు నేను 5 మినిట్స్ తర్వాత కొంచెం చిటికెడు ఆర్గానిక్ టర్మరిక్ వేసాను అండ్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ అండ్ నార్మల్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. అంటే మీకు స్పైసీ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. సాల్ట్ ఏమో మనకి ఒక హాఫ్ స్పూన్ అనేది యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేయలేదు. సో ముందుగా కొంచెం వేసాను, దాన్ని బట్టి మనం కావాల్సి ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సో ఎక్కువ స్పైసీ అవసరం లేదు, అలా స్మెల్ రాకుండా చూసుకోవాలి. అండ్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను, ఎక్కువ కాదు, కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఆ వాటర్లోనే బాగా దగ్గరికి గ్రేవీ అనేది కూడా దగ్గరికి అయిపోయే వరకు మనం ఫ్రై చేయాలి. అదొక 5 మినిట్స్ పడుతుంది. చూడండి ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొక 3-4 మినిట్స్ ఉంచితే చాలు, బాగా దగ్గరికి అయిపోతుంది. సో కొత్తిమీర అనేది దించే ఒక 3 మినిట్స్ ముందు 2 మినిట్స్ ముందు యాడ్ చేశాను. సో చాలా స్పైసీగా అండ్ చాలా టేస్టీగా స్మెల్ అనేది లేకుండా చాలా సింపుల్గా అయిపోయిందండి లివర్ ఫ్రై. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆపేసి దించేయడమే. సో ఫ్రెండ్స్, లివర్ ఫ్రై అనేది చాలా మంచిది అండ్ పిల్లలకు కూడా చాలా మంచిది ఇది. అండ్ మేము ఆ తర్వాత ఇంకా ఫుడ్ కర్రీ అన్నీ అయిపోయింది, సర్వ్ చేసుకుంటున్నాము. అండ్ చికెన్ కర్రీ చాలా స్మూత్గా లేయర్గా కూడా వచ్చింది. చికెన్ కర్రీ అండ్ బిర్యానీ అండ్ లివర్ ఫ్రై అనమాట స్పెషల్. సో నేను వచ్చేసరికి లివర్ అనేది చేశాను. సో బాగా దగ్గరికి ఇలా అయిపోవాలండి, బాగా దగ్గరికి అయిపోతేనే మనకి టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ఆనియన్స్తోని అండ్ పైన కర్రీలోని అండ్ ఫ్రైలోని కొంచెం లెమన్ అనేది పిండాను. చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంది. అండ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. సో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి హైదరాబాద్లో. సో ఈ కరోనా టైంలో ఇలాగ ఎలక్షన్ టైంలో క్రౌడ్ చాలా ఎక్కువ ఉందండి. మరి ఇదే జాగ్రత్తలు ఇలా పాటిస్తున్నారు జనాలు, అసలు ఏ కేర్ తీసుకోకుండా. లైవ్ అనేది పెట్టాను, చాలామంది అటెండ్ అవ్వరు, చాలా థ్యాంక్స్ అండి. సో ఈవినింగ్ 4 to 5:30 అలాగా 1.5 hour ఎవ్రీ సండే అండ్ వెడ్నెస్డే పెడతాను. సో నాకు చాలా రెస్పాన్స్ అనేది వచ్చింది అండ్ చాలామంది సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసినందుకు. అండ్ ఇలాగ ఈవినింగ్ అయిపోయింది లైవ్తోని. అండ్ నైట్ అయ్యేసరికి మీరు ఇంకా 8 or 9 అనుకుంటున్నారు, కాదండి, జస్ట్ అప్పుడు 6:30 అవుతుంది టైము. 6:30కి అండ్ చాలా తొందరగా మనకి ఏంటంటే నైట్ అయిపోతుంది, చీకటి పడిపోతుంది 5:30కే. ఈ నా మార్నింగ్ రొటీన్, మార్నింగ్ టు ఈవినింగ్ సండే వ్లాగ్ అనేది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ పక్కనే మీకు బెల్ ఐకాన్ ఉంటే బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.